Good day all of you. Welcome to the video on components testing with multimeter. Okay. Last video lo em cover chesanu various components ni cathode ray oscilloscope tho ela test cheyali anesesi kada. Ippudu ee video enti anante how to test the same components with multimeter. Asalu enduku test cheyali? What is the purpose of testing? See, test చేసుకోకపోతే కాంపోనెంట్స్ వర్క్ అవుతున్నాయా లేదా అని తెలుసుకోకపోతే ఎలా మీరు ఎక్స్పెరిమెంట్ చేయగలరు ల్యాబ్స్లో? అంతే కదా. సో ఏం చేస్తున్నారు? కాంపోనెంట్స్ తీసుకుంటారు, కూర్చుంటారు, సర్క్యూట్ కనెక్ట్ చేస్తారు. అవుట్పుట్ రావట్లేదు అని మీరు టెన్షన్ పడతారు, స్టాఫ్ దగ్గరికి వచ్చి మాట్లాడతారు, టెక్నీషియన్ రిక్వెస్ట్ చేసుకుంటారు. అనవసరమైన టెన్షన్. ముందు మీరు ఎప్పుడైనా సరే కాంపోనెంట్స్ ఇచ్చిన వెంటనే అఫ్ కోర్స్ వర్క్ అయ్యే కాంపోనెంట్స్ ఇస్తారు ఎక్కడైనా ల్యాబ్స్లో, కానీ మీరు మీ ఓన్గా ఏం చేయాలి అంటే దట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు చెక్ ఆల్ ద వర్కింగ్ కండిషన్స్ ఆఫ్ కాంపోనెంట్స్ వెదర్ దే ఆర్ వర్కింగ్ ఆర్ నాట్. ఓకే, సో ఆ తర్వాత అన్ని వర్క్ అయినాయి అన్న తర్వాత కానీ మీరు ఎక్స్పెరిమెంట్ కనెక్ట్ చేయాలి, బ్రెడ్ బోర్డ్ మీద కనెక్ట్ చేసుకోవాలి. అప్పుడు మీరు అవుట్పుట్ వెరిఫై చేసుకోవాలి. అప్పటికి మీరు అవుట్పుట్ రాకపోతే దెన్ యూ హావ్ టు రిక్వెస్ట్ ద ఫ్యాకల్టీ ఆర్ టెక్నీషియన్. ఓకే, కానీ అసలు ఎంతవరకు తెలుసు మీకు కాంపోనెంట్స్ని ఎలా టెస్ట్ చేసుకోవాలి అని? నాకు తెలిసి చాలా మంది స్టూడెంట్స్కి తెలియదు. సో అది హెల్ప్ చేయడానికే నేను చేస్తున్న ఈ వీడియోస్. ద వీడియోస్ రిలేటెడ్ టు ఆల్ ద ఎక్స్పెరిమెంట్స్ రిలేటెడ్ టు ద ఎలక్ట్రానిక్స్ స్టార్టింగ్ ఫ్రమ్ పిఎన్ డయోడ్ అండ్ వేరియస్ యాంప్లిఫైయర్స్. ఓకే, లైక్ మీకున్న ల్యాబ్స్ని మీరు చాలా సింపుల్గా తీసుకోకండి. ఏదో ఒకటి చేద్దాం, అవుట్పుట్ వస్తుంది, ఇంటర్నల్ రాద్దాం, ఎక్స్టర్నల్ రాద్దాం, అయిపోతుంది. డోంట్ ఫీల్ లైక్ దట్. సి, థియరిటికల్గా సబ్జెక్ట్స్ చదివినప్పుడు వచ్చిన నాలెడ్జ్ కన్నా మీకు ప్రాక్టికల్గా వచ్చిన నాలెడ్జ్ చాలా ఎక్కువ ఉంటుంది, ఎక్కువ మీ బ్రెయిన్లో అలా రిమైండ్ అయిపోతూ ఉంటుంది. ఎందుకంటే మనం చేస్తాం, హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అది. ఓకే, ఒక థియరీ చదువుకుని ఇది అవుతుందంట, ఇలా జరుగుతుంది, ఈ ట్రాన్సిస్టర్ ఇలా వర్క్ అవుతుంది, ఇది యాంప్లిఫైయర్ అంట, ఇది స్విచ్లా వర్క్ చేస్తుందంట అని చదువుకోవడం వేరు. అదే ఎక్స్పెరిమెంట్స్ని అంటే అదే కాన్సెప్ట్ని మీరు ప్రాక్టికల్గా ప్రూవ్ చేసుకోవడం వేరు. సో మీరు చదువుకున్నది ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేయగలిగితే మీకు చాలా నాలెడ్జ్ గెయిన్ చేసుకోగలరు. కోర్ నాలెడ్జ్ ఎలక్ట్రానిక్ స్టూడెంట్స్గా కోర్ బ్రాంచెస్లో చదువుతున్న ఎవరికైనా సరే కోర్ నాలెడ్జ్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. దెన్ ఓన్లీ యూ కెన్ క్రాక్ ద హైయర్ లెవెల్ ఎగ్జామ్స్ లైక్ గేట్ అండ్ ఇంజనీరింగ్ సర్వీసెస్. ఓకే, దట్ ఈస్ ద రీజన్ ఆఫ్ డూయింగ్ ఆల్ దీస్ వీడియోస్. Actually, I want to inculcate the core knowledge in the students. That is my main motto. Okay, whatever I know, నాకు ఏం తెలుసో సబ్జెక్ట్స్లో, నాకు ఎంత కాన్సెప్ట్స్ తెలుసో ఆ కాన్సెప్ట్స్ అన్ని మీ ముందు పెట్టాలి. సో దట్ చాలా మంది స్టూడెంట్స్కి ఇది యూజ్ అవుతుంది. ఓకే, సో దట్స్ ఆల్. సో నా I'll demonstrate with the multimeter. Okay, I'll test the same components what I tested in the previous video. Resistor, capacitor, short circuit, PN diode, then Zener diode, light emitting diode and BJT. Okay, so now we'll move to the demonstration with the multimeter. This is multimeter. See here, actually, yes, why this is called multimeter? We can measure many things. This is a meter which can measure many things. Here are this is the voltage scale, and this is the capacitor scale, and this is the resistance, and this is the current. Okay, you can check the diode, you can check the transistor. See here, HFE, NPN, PNP transistor. So like that we can check many things, or we can measure many things. That is the reason it is called multimeter. Okay, so first ఇక్కడ చూడండి, ఇక్కడ వి, ఓమ్, కామన్, మైక్రో యాంపియర్, మిల్లీ యాంపియర్, 10 యాంపియర్ అని అంటే డిఫరెంట్ మల్టీమీటర్స్ ఉంటాయి. మా దగ్గర ఉన్న మల్టీమీటర్ మోడల్ అనమాట ఇది. సో ఇప్పుడు మనం మ్యాక్సిమం కరెంట్ మెజర్ చేసేటప్పుడు మాత్రమే ఈ రెండు నాబ్స్లో అంటే ఒకవేళ ఇఫ్ ద కరెంట్ ఈజ్ ఇన్ if the current is low, if the current is in the range of milliamperes and microamperes, you have to use this and this. Okay, this is positive and this is negative.
ఆర్ యాంపియర్ మోడ్లో ఉంటేనేమో ఇది పాజిటివ్ ఇది నెగిటివ్ కింద వాడుకోవాలి. అండ్ వోల్టేజ్ని కానీ రెసిస్టెన్స్ని కానీ ఇలా మెజర్ చేయాలనుకుంటే మాత్రం ఇది నెగిటివ్ ఇది పాజిటివ్ కింద యూస్ చేసుకోవాలి. ఓకే, సో 2 ప్రోబ్స్ యూస్ చేస్తున్నాను. సో మనం ఇప్పుడు అన్నీ కూడా మ్యాక్సిమం ఇప్పుడు ఏది కూడా మనకి యాంపియర్ మోడ్లో పెట్టుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి, సో జస్ట్ ఐఎమ్ కీపింగ్ దిస్ బ్లాక్ యాజ్ కామన్. ఓకే, అండ్ వి ఓమ్ దగ్గర ఇది పెట్టేస్తున్నాను, రెడ్ది పెట్టేస్తున్నాను. ఓకే, సో తర్వాత ఇదనమాట, ఇదేమో రెడ్ ఇదేమో బ్లాక్. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ మనం లాస్ట్ సిఆర్ఓతో మెజర్ చేసింది ఏంటి, రెసిస్టెన్స్ కదా. ఓకేనా, సో అందుకని ఏం చేయాలంటే ఇక్కడ రెసిస్టెన్స్ ఎక్కడ ఉంది, ఇది కదా రెసిస్టెన్స్ మోడ్ ఇక్కడ ఉంది కదా. సో నేను ఈ నాబ్ని ఇలా తిప్పేసేసి నేను రెసిస్టెన్స్ మోడ్లో పెడతా. సో పవర్ ఆన్ చేయండి, ఇది పవర్ ఆన్ చేసేసి డీసీ మోడ్లో పెట్టేసేసేయండి. ఓకే, సో ఒకసారి చూడండి. సో ఇక్కడ నేను తీసుకున్న రెసిస్టెన్స్ వచ్చి ఇది 560 ohms. సో ఇక్కడ మినిమంగా 200 ohms ఉంది, 200 ohms తర్వాత 2K ohm ఉంది. సో అందుకని ఈ స్కేల్ని ఈ నాబ్ని 2K వైపు పెట్టుకున్నాను. సో 2K వైపు పెట్టేసుకుంటే మీకు కనిపించింది చూసారు కదా ఎంత. వాట్ ఈస్ దిస్, దిస్ ఇస్ నథింగ్ బట్ సీ ద వాల్యూ, దిస్ ఇస్ అరౌండ్ 560. ఓకే, ఇక్కడ పెట్టాను 2Kలో కెపాసిటర్. ఓకే, ఈ కెపాసిటర్కి మనం ఇది యూజ్ చేయాల్సిన పని లేదు. ఇక్కడ డైరెక్ట్గా మీకు చూస్తే ఇక్కడ సిఎక్స్ అని ఉంది చూడండి. ఇక్కడ నేను ఈ లాంగ్ లీడ్ ఉంది కదా, లాంగ్ లీడ్ని ఇక్కడ పెట్టేస్తాను. సో ఓకే, ఫస్ట్ అసలు దీని మీద ఎంత ఉందో చూద్దాం. వాట్ ఈస్ ద వాల్యూ, సీ ద వాల్యూ ఈస్ 1 microfarad. ఓకే, సో ఇక్కడ ఇలా పెట్టేసేస్తాను. సో దీన్ని ఎక్కడికి తీసుకురావాలి, నేను ఇప్పుడు 2 microfarad దగ్గర పెడతా. దీన్ని ఇలా పెడతా. ఇగో పాజిటివ్ని ఇక్కడ, పాజిటివ్ని ఇక్కడ, నెగిటివ్ని ఇక్కడ పెట్టేసుకుంటే, అంటే లాంగ్ టర్మినల్ ఇక్కడ, షార్ట్ టర్మినల్ ఇక్కడ. సీ ద వాల్యూ 0.954 అంటే అప్రాక్సిమేట్లీ 1 microfarad. నెక్స్ట్ ఇలా ఒక వైర్ ఉంది మన దగ్గర, వైర్. ఓకే, ఇదేంటి షార్ట్ సర్క్యూట్ కింద తీసుకున్నా. లాస్ట్ టైం కూడా ఇదే మనం చెక్ చేసింది. సో ఇప్పుడు ఈ వైర్ని మల్టీమీటర్తో చెక్ చేసినప్పుడు మనకి ఏం తెలుస్తుందంటే వైర్ కంటిన్యూసా కాదా. ఓకే, అంటే షార్ట్ సర్క్యూటా కాదా, అంటే కరెంట్ కంటిన్యూస్గా ఉందా లేదా, ఏదైనా బ్రేక్ అయిందా అని చూడొచ్చు. సో దానికోసం ఏం చేయాలంటే మీరు దీన్ని ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ ఒక బజర్ మోడ్ ఉంది. ఇక్కడ బజర్ మోడ్ కనిపిస్తుంది కదా. ఓకేనా, ఈ బజర్ మోడ్ దగ్గర పెట్టి జస్ట్ నేను చూడండి ఈ వైర్ ఇలా పెట్టుకుంటాను. వైర్ ఇలా పెట్టుకొని ఇది ఇక్కడ పెడతా. చూడండి వచ్చిందా సౌండ్ కదా, అంటే ఏంటి కంటిన్యూస్గా ఉంది అని అర్థం. ఓకే, ద వైరస్ కంటిన్యూస్, ఎక్కడ బ్రేక్ లేదు, అంటే ఎక్కడ కట్ అవ్వలేదు. ఒకవేళ కట్ అయింది అనుకోండి, ఎక్కడెక్కడైనా కట్ చేసి కనుక చేస్తే ఏం జరుగుతుంది, మనకి ఆ సౌండ్ రాదు. ఓకే, దెన్ నెక్స్ట్ ఏం చూడాలి మనం, డయోడ్ కదా. ఇది డయోడ్, మన పిఎన్ డయోడ్ తెలిసిందే మనకి. సో ఇప్పుడు మనం డయోడ్ చూడాలంటే ఏం చేయాలి, ఇది డయోడ్ మోడ్ ఉంది చూడండి, డయోడ్ మోడ్లో పెట్టేసుకోవాలి. పెట్టారు కదా. ఇప్పుడు నేను సింపుల్గా చూడండి, ఇది కదా పి, ఇది పి, ఇది ఎన్. చూడండి ఏమొస్తుందో డయోడ్లో. డయోడ్ దగ్గర పెట్టినప్పుడు 0.656 వచ్చింది, కనిపిస్తుంది కదా మీకు. 0.656 వచ్చింది. ఓకే, ఇట్ ఈస్ ద కట్ ఇన్ వోల్టేజ్ ఆఫ్ ద డయోడ్. ఓకేనా, ఫార్వర్డ్ బయాస్ డయోడ్ దగ్గర ఏముంటుంది మీకు, యాక్చువల్లీ దీనికి మనం ఏమి సప్లై ఇవ్వనప్పుడు దీన్ని ఏమంటాం, ఓపెన్ సర్క్యూట్ డయోడ్ అంటాం. ఓపెన్ సర్క్యూట్ డయోడ్కి అక్రాస్ జంక్షన్కి అక్రాస్ ఏముంటుంది అంటే బ్యారెడ్ పొటెన్షియల్ అంటాం కదా. సో దాట్ ఈస్ ద బ్యారెడ్ పొటెన్షియల్, నథింగ్ బట్ కట్ ఇన్ వోల్టేజ్. ఓకే, సో ఇప్పుడు ఇదే నేను రివర్స్ పెట్టినా, ఇలా పెడితే ఏం చేసినట్టు, నేను రివర్స్ బయాస్లో చూసినట్టు. చూడండి అక్కడ 1 డాట్ అంటే నాట్ కరెక్ట్, అంటే ఇట్ కాంట్ రీడ్ ఎనీథింగ్.
అలా మెజర్ చేయకూడదు అని మీనింగ్ అక్కడ. నెక్స్ట్ ఏంటి, ఇది కదా. వాట్ ఈస్ దిస్? దిస్ జీనో డయోడ్. ఓకే, సీ దిస్ ఏమొచ్చిందో చూడండి మళ్ళీ. వాట్ ఈస్ దాట్? జీనో డయోడ్కి ఫాడ్ బ్యాస్ కదా ఇది. ఫాడ్ బ్యాస్లో మీకు 0.789 వచ్చిందంటే ఇట్ ఈస్ ఆల్సో ద కట్ ఇన్ వోల్టేజ్ ఆఫ్ ద జీనో డయోడ్. ఓకే, రివర్స్ బయాస్లో చూస్తే ఏమి రాదు. రివర్స్ బయాస్లో మీకు యాక్చువల్లీ బ్రేక్డౌన్ వోల్టేజ్ ఉంటుంది. అది రావాలంటే మీరు రివర్స్ బయాస్ ఇవ్వాలి, లేకపోతే కనిపించదు. ఓకే, తర్వాత లైట్ ఎమిటింగ్ డయోడ్. లైట్ ఎమిటింగ్ డయోడ్ బాగుంటుంది. ఇక్కడ చూడండి, ఇది ఎల్ఈడి. చూడండి, ఇది ఎల్ఈడి. ఓకేనా? ఈ ఎల్ఈడిలో ఇది లాంగ్ లెంత్ వైర్ కదా, లాంగ్ లెంత్, ఇదేమో షార్ట్. మీరేం చేయాలంటే ఇగోండి, ఇక్కడ లాంగ్ లెంత్కి పాజిటివ్ పెట్టేసేసి ఇలా పాజిటివ్ పెట్టి షార్ట్ లెంత్కి నెగిటివ్ పెట్టండి. ఇట్లా ఏమైంది చూడండి, గ్లో అయిపోయింది కదా, చూసారా, వెలిగిపోయింది. ఓకేనా? అలా వెలిగిపోతుంది. అప్పుడు ఎల్ఈడి వర్క్ అవుతున్నట్లు. మల్టీమీటర్లో చూడండి 1.940 అని వచ్చింది. ఓకేనా? అదేంటి, ఎల్ఈడి కట్టిన వోల్టేజ్ అనమాట. ఓకే, వెళ్ళిపోయింది చూసారా, అంటే ఎల్ఈడి ఈజ్ వర్కింగ్. తీసేస్తే ఆగిపోతుంది. ఓకే, నా గ్లాస్గా ఉంది ఎవరు మనకి, మన ట్రాన్సిస్టర్. దిస్ ఇస్ ద ట్రాన్సిస్టర్. ఓకేనమ్మా? సో సీ దిస్ నాచ్ ఉంది కదా. ఓకే, నాచ్ దగ్గరలో ఉన్నది ఏంటి మనకి, ఎమిటర్. సెంటర్ నాచ్ దగ్గర ఇది ఎమిటర్, ఇది బేస్, ఇది కలెక్టర్. ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ ఇది. అంటే బేస్ పి, దెన్ ఎమిటర్ అయినా కలెక్టర్ అయినా ఎన్. ఓకేనా? సో ఇప్పుడు నేను ఇలా పెడతాను. ఫస్ట్ది ఎమిటర్, బేస్, కలెక్టర్. బేస్ పి, ఎమిటర్ ఎన్. ఏమొచ్చిందో చూడండి అక్కడ, పిఎన్ కదా. ఏమొస్తుంది అక్కడ, కట్ ఇన్ వోల్టేజ్, బ్యారియర్ పొటెన్షియల్. అలానే బేస్కను కలెక్టర్కి పెడతా, అప్పుడు కూడా అదేంటి, పిఎన్ఏగా, మళ్ళీ సేమ్ వస్తుంది. చూసారా, అంటే అప్పుడు ట్రాన్సిస్టర్ వర్క్ అవుతున్నట్లు. ఈ వాల్యూలు కాకుండా వాల్యూ రాకపోయినా, ఓకే, హై వాల్యూస్ వచ్చిన ట్రాన్సిస్టర్ వర్క్ కానట్టు. తర్వాత ఇంకొక పాయింట్ చెప్పిన, ఇక్కడ హెచ్ఎఫ్ఈ ఉంది చూడండి, ఎన్పిఎన్ అండ్ పిఎన్పి. మనం ఈ ట్రాన్సిస్టర్ ఏంటంటే ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్. హెచ్ఎఫ్ఈ వాల్యూ తెలుసు మనకి 50 to 500 ఉంటుందని. జనరల్గా పర్చేస్ చేసినప్పుడు ఇవి ట్రాన్సిస్టర్స్ కొనినప్పుడు ఏమవుతుందంటే ఆ పర్టిక్యులర్ గ్రూప్ ఆఫ్ ట్రాన్సిస్టర్కి ఒక హెచ్ఎఫ్ఈ వాల్యూ మెయింటైన్ చేస్తారు. ఓకేవా? సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఎన్పిఎన్ కదా, నేను ఇక్కడ ఎన్పిఎన్ ప్లేస్లో పెట్టి మీరు చూసారా, ఎమిటర్ బేస్ కలెక్టర్ అని ఉంది దగ్గరికి చూపించిన, అదిగో ఇక్కడ చూడండి, ఇక్కడ చూసారా, ఎమిటర్ బేస్ కలెక్టర్. ఎమిటర్ బేస్ కలెక్టర్ని ఫిక్స్ చేశా దానిలో. గమనించండి ఏమొచ్చిందో, ఐ గాట్ 334. ఓకేగా? సో అంటే హెచ్ఎఫ్ఈ వాల్యూ 330 వచ్చిందనమాట. దిస్ ఇస్ బిట్వీన్ 50 to 500. ట్రాన్సిస్టర్ ఈస్ వర్కింగ్ ప్రాపర్లీ. ఓకే, ఇప్పుడు నేను చూపించిన డయోడ్ అయినా ట్రాన్సిస్టర్ అయినా మేడప్ ఆఫ్ సిలికాన్. దట్ ఈస్ ద రీజన్ వీ గోట్ ద కట్ ఇన్ వోల్టేజ్ అరౌండ్ 0.7. ఓకే, సో ఇప్పుడు సపోజ్ ఇదే ట్రాన్సిస్టర్, నేను ఇంకో ట్రాన్సిస్టర్ సేమ్ వర్క్ కాని ట్రాన్సిస్టర్ ఒకటి చూపిస్తాను మీకు. టు మెజర్ బిట్వీన్ బేస్ అండ్ ఎమిటర్. ఓకే, సెంటర్ వచ్చి బేస్, ఇది ఎమిటర్. చూడండి అక్కడ 1 డాట్ అంటే నాట్ వర్కింగ్. లేదా బేస్ అండ్ కలెక్టర్, బేస్ కలెక్టర్ అయినా చెక్ చేస్తున్నాను. బేస్ కలెక్టర్ వర్క్ అవుతుంది కానీ బేస్ ఎమిటర్ వర్క్ కావట్లేదు. ఓకే, బేస్ కలెక్టర్ ఇది 0.743 వచ్చింది,
బట్ బేస్ ఎమిటర్ మాత్రం 1 డాట్ వచ్చింది, అంటే ట్రాన్సిస్టర్ ఈజ్ నాట్ వర్కింగ్. తర్వాత ఒకేసారి నేను ఏం చేస్తానంటే ఇది మీకు క్లియర్ అవడం కోసం ఇంకా హెచ్ఎఫ్ఈ కూడా చెక్ చేద్దాం ఒకేసారి. ఓకే, చూడండి నేను ఎన్పిఎన్లో పెట్టేస్తున్నాను, దాన్ని పెట్టేసి ఇక్కడ ఫిక్స్ చేసేస్తా. ఏమైనా వస్తుందా హెచ్ఎఫ్ఈ వాల్యూ? ఏం లేదు. సో అంటే హెచ్ఎఫ్ఈ రాలేదు అని అంటే మీనింగ్ అక్కడ నాట్ వర్కింగ్. ఓకే, సో ఇలా మీరు దేన్నైనా ఏ కాంపోనెంట్ ఇచ్చినా సరే మల్టీమీటర్తో చెక్ చేసుకొని కనుక ఎక్స్పెరిమెంట్ చేస్తే ఆటోమేటిక్గా మీకు రీడింగ్స్ వస్తాయి ఏ ఎక్స్పెరిమెంట్కి అయినా సరే. ఓకే, నెక్స్ట్ వీడియోస్లో ఇంకొంత ప్రాక్టికల్ నాలెడ్జ్ గెయిన్ చేసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.